మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులుంటారు. జాగ్రత్త. ఏం ఆలోచిస్తున్నానో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఏదో తెలియని బాధ మాత్రం మనసులో వెంటాడుతూనే ఉంది. ఒంటరిగా బ్రతకడం నేర్చుకో అబ్బా. ఏమో, ఎవరికి తెలుసు నీతో ఎవరు లైఫ్ లాంగ్ ఉంటారో. యాటిట్యూడ్ అనేది క్యారెక్టర్ని బట్టి ఉండాలే కానీ బలుపు, పొగరు, స్టేటస్ని బట్టి కాదు. చావు గొప్పదా, బ్రతుకు గొప్పదా అని నన్ను అడిగితే నేనైతే చావే గొప్పది అంటాను. ఎందుకంటే బ్రతుకుతూ ప్రతిరోజు చచ్చే కంటే ఒకేసారి చావడం బెటర్ కదా. అంతేనా? మీరేమంటారు? నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వు. ఎందుకంటే ఆనందాన్ని అందరూ పంచుకుంటారు, కానీ బాధని మాత్రం మన అనుకున్న వాళ్ళు మాత్రమే పంచుకుంటారు. కాదంటారా?